సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రస్తుతం మనం హెచ్సియు దగ్గర ఉన్నాము. హెచ్సియు భూములకు సంబంధించిన వివాదం కొనసాగుతూనే ఉంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో చాలా మంది విద్యార్థులందరూ కూడా ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. అయితే నిన్న సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఏంటంటే హైకోర్టు నుంచి ఒక రిజిస్ట్రార్ వచ్చి చెక్ చేయాలనే డైరెక్షన్ ఇచ్చిందని చెప్పి తెలుస్తోంది. అలాగే హైకోర్టులో ఈ కేసు నడుస్తూ ఉంది. అక్కడ కూడా లోపల ఉన్నటువంటి చెట్లను నరకకుండా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఆపమని చెప్పేసి, ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కోర్టులో కేసు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు కూడా దాన్ని టచ్ చేయొద్దని చెప్పి ఓరల్గా చెప్పినట్లు తెలుస్తోంది. కానీ లోపల వర్క్ నడుస్తూనే ఉంది అని చెప్పేసి అయితే ఉన్నటువంటి స్టూడెంట్స్ కొంతమంది వీడియోస్ తీసి వైరల్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద అయితే ఏబీవీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాని పోలీసులు అడ్డుకుని అందరినీ కూడా స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి. ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ 400 ఎకరాలకు సంబంధించిన భూమి నుంచి కూడా వదిలిపెట్టమని చెప్పి వాళ్ళు చెప్తుంటే, ఇది ప్రభుత్వ భూమి, ఎక్కడా కూడా అటవీ శాఖ భూమి ఇందులో లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే హైకోర్టు రిజిస్ట్రారు అలాగే కోర్టులో కేసు కూడా ఉంది కాబట్టి వీటి తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏం జరుగుతుంది ప్రజెంట్ అసలు హెచ్సియులో? ఏబీవీపీ వాళ్ళు ధర్నా చేశారు, పోలీసులు అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, అన్ని చూసాం. ఏం జరుగుతుంది అసలు? అయితే ఏదైతే హెచ్సియులో 400 ఎకరాలు ప్రైవేటీకరణ చేస్తా అన్నప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అన్నప్పుడు ప్రతి ఒక్క విద్యార్థిలో మనసు కదిలికైంది. ఏదైతే అది ప్రభుత్వ భూమి, అటవీ శాఖ భూమి కూడా కాదు అని చెప్పేసి క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. గత 10 ఏళ్ల నుంచి ఈ కేసులు నడిచాయి. లాస్ట్ ఇయరే డెసిషన్ వచ్చింది కోర్టు నుంచి. అది కంప్లీట్ గా యూనివర్సిటీ భూమి కాదు, ఈ 400 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అని చెప్పేసి కోర్టు కూడా డెసిషన్ ఇచ్చింది. ఆ పేపర్స్ కూడా నేను చూసాను. నిన్న కూడా కోర్టు డెసిషన్ ఇచ్చింది కదా మేడం, ఆపేయమని చెప్పి. నిన్న కోర్టు డిసిజన్ ఇచ్చింది కదా, మరి రాత్రి 12 చేశారు వీళ్ళు. సరే, ఆ రోజు కోర్టు ఇది భూమి, గవర్నమెంట్ భూమి అన్నప్పుడు ఆక్రమించుకున్నారు. నిన్న అదే కోర్టు చెప్పింది కదా ఆపండి మీరు చెట్లు నరకడం అని. మరి ఎందుకు ఆపలేదు? ఆనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా ఇదే అవుతున్నట్టు హైకోర్టుకి కేటాయించినాం మేము అని చెప్పింది. ఇప్పుడు మీ కన్సర్న్ ఏంటి? మీకున్న అబ్జెక్షన్ ఏంటి? ప్రభుత్వ భూమిని ప్రభుత్వం యూజ్ చేసుకుంటే మీకున్న అబ్జెక్షన్ ఏంటి? ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి యూజ్ చేసుకుంటే మా ఎటువంటి అబ్జెక్షన్ లేదు. మేము కూడా ఒక విద్యార్థినే మేడం. విద్యార్థి భూములను చేర్చుకుంటాం సార్. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ లాంటి ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అది అగ్రికల్చర్ యూనివర్సిటీ. అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా ప్రోగ్రామ్ చేసినప్పుడు మా ఏబీవీ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసినా సరే మేము దగ్గరుండి కొట్లాండి. అయినా సరే ఆ కోర్టు నుంచి తీర్పు రాలేదు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ల్యాండ్ కావాలని కొట్లాడలేదు. లేదు. ఈ రోజు ఇదే పరిస్థితి ఇక్కడ ఉంది. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తన నెత్తి బయలునా సరే, నాకు రక్తం గారినా సరే నా భూమిని పోగొట్టుకోవద్దు అని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థికి ఆపుకోరు ఉస్మానియా యూనివర్సిటీ. అంటే ఇక్కడికి నార్త్ నుంచి వేరే స్టేట్ నుంచి వచ్చిన విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి మేము ఇంత ముందు వైఖరి చూపిస్తున్నాం. హెచ్సికి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని వేలం వేయొద్దు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి శాంతియుతంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో హెచ్సియు గేట్ దగ్గర ధర్నా చేస్తుంటే పోలీస్ అధికారులు వాళ్ళకి మేము తమ్ముళ్ళు లాంటి వాళ్ళమే, మేము అడిగేటువంటి భూమి మా ఇంటికి రాదు, ఎవరికి రాదు, భావి తరాలు చదువుకునేటువంటి విద్యార్థుల కోసం అడుగుతున్నాం, మేము మా ఇంటికి రాదు. అయినప్పటికీ పోలీసులు విచక్షణ మరిచి మేము విద్యార్థులు మనం చూడకుండా నక్సలైట్ల లాగా, ఉగ్రవాదుల లాగా తన్నుతూ కొడుతూ ఈరోజు మమ్మల్ని వేధిస్తా ఉన్నారు. అన్న పోలీస్ అన్నలా గుర్తుపెట్టుకోండి, మేము అడిగేది భావి తరాల కోసం, మీ పిల్లల కోసం, మా పిల్లల కోసం. వెంటనే ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.